గైస్ ఇది ఏందో అర్థం అయితలేదు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ చాలా రోజుల క్రితం దగ్గర 1 ఇయర్ బ్యాక్ మేమైతే ఎండోస్కోపీ కెమెరాని పాముల పుట్టలోకి పంపించి ఆ స్నేక్ హౌస్ ఎలా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాము. 2 వీడియోలు పెట్టినాం. 2 వీడియోస్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఘోరంగా వచ్చింది. బట్ ఫస్ట్ వీడియో మీద యూట్యూబ్ వాడు భయపడి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే వేసిండు అన్నమాట, వీడు పాములతో చేస్తుందని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, రీసెంట్గా అడవి పందులను వేటాడడం కోసం వచ్చినాం కదా. వేటాడడం అంటే ఆ వేట కాదు, చూపించడానికి వచ్చినాం కదా. సో అదే ఫారెస్ట్లోకి మళ్ళీ వచ్చినాము. పోయినసారి వీడియోలో అక్కడక్కడ పెద్ద పుట్టలు అయితే కనబడ్డాయి అనమాట. ఆ పుట్టలలో ఏమైనా పాములు ఉన్నాయా అని చెప్పేసి ఈ రోజు ఎండోస్కోపిక్ కెమెరాని దాని లోపలికి పంపించి మరీ చూడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. జింగనోళ్ళ దోస్తు ఇంకా ఇన్నే పోతుండు. యో ఈ లొకేషన్ ఒక్కటి గైస్, దీన్ని ఎప్పుడు చూసినా సరే వెరైటీ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక సైడ్ నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే హర్రర్ లొకేషన్ లెక్క అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మంచిగా క్యాంపింగ్ సెటప్ వేసి భలే ఉంటుంది కదా. జింగ గిసోని చాలా క్యాంపింగ్ చేయాలి. ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే గైస్ ఇదే జాగాల చెట్లను చూడర్రి, దీని కింద 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తాం. భలే ఉంది లొకేషన్. అడవిలోకి రాగానే గైస్ మీరు చూడవచ్చు, అక్కడ మన ఫస్ట్ పుట్టనైతే కనిపించింది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం సెటప్ అయితే వేసుకుందాం ఎండోస్కోపీ కెమెరాని. ఇది పట్టుకోరా. ల్యాప్టాప్ మనం ఇంతకుముందు సార్ వీడియోలు తీసినప్పుడు మంచిగా కనబడుతుండే, జింగడ సెటప్ చేసినా అంటే మరి మొత్తమే కనబడతలేదు. నువ్వు ఇలా కనబడరా, ఇలా ఫుటేజ్ మనం కెమెరా పంపించినప్పుడు ఇలానే క్యాప్చర్ చేద్దుంటే. ఈ జింగిడిగాడు మొత్తం తక్కువ పెట్టిండు. ఇగో ఇది తక్కువ పెట్టిండు, ఏడ కనబడుతుంది ఇక. ఇగో ఇప్పుడు ఎట్లా కనబడుతుందో డిస్ప్లే. నేను గదేశాకనా మంచిగా కనబడుతుంది, మొత్తమే కనబడతలేదు ఏందబ్బా అని. సో మీరు చూడవచ్చు గైస్, కెమెరా వచ్చేసి ఎంత క్లారిటీ కనబడుతుందో. నన్ను నేను చూపెట్టుకుంటాను ఇక నా కన్ను గంతగానే షాక్ అవుతుందిరా. చలో రికార్డు వీడియో. వీడియో అయితే గైస్ రికార్డ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మేము దట్టిన ఇప్పుడు దీంట్లో పంపిస్తున్నా. అది కెమెరా కనబడేటట్టు పట్టుకో. బయట కొత్త ఎటురుకుతారా, చీకటే ఉంది, ఏం కనబడతలేదు. బ్రైట్నెస్ పెంచాలి కొద్దిగా లైట్. ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తము బల్లిపాతరు ఉంది అలా, కెమెరాకు బల్లిపాతరు అంటుకోండి. ఆల్మోస్ట్ గైస్ ఇగో మీరు చూడొచ్చు, పుల్ల ఎంత లోపల దాకా పోయిందో, అడుగు దాకా పోయింది. దీంట్లో అయితే ఏం లేదు. ఇంకొక దాంట్లో ట్రై చేద్దామండి.
ఈ పుట్టకు హోల్స్ వచ్చేసి గైస్ పైన అవుతున్నాయి అన్నమాట. సో పుట్టను నొక్కదు కాబట్టి దాని పైనకైతే ఎక్కలేము. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకొక చోట వస్తాం కనబడ్డది ఆ రోజు, ఆడ వెతుకుదాం. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, వాటర్లో ఏదో వచ్చేసి ఇప్పుడిప్పుడే నీళ్ళు అయిపోయింది. అడిగి పందులే, అడుగులు అవి చిన్న చిన్నవి. ఇప్పుడు సెకండ్ పుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో చూద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. లెట్స్ గో. గిల్ల చూస్తున్నా, కిలో ఇద్దాం. కిలో చూసినా కదా పెట్టు, నాకు కనబట్టేట్టు పట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఉంటే ఉరకాలి ఫస్ట్ నేనే. మరి ఫస్ట్ చక్కగా వెళ్ళే వంతన కొడుకొస్తా. ఏంద్రి ఇది? ఏంద్రిదో ఏందన్నది? మట్టే కానీ ఒరే పాంగ్ కాదురా, అది ఏందిరా? ఇలా డైరెక్ట్ చూస్తే కనబడతలేదు. మట్టే మట్టే కానీ జర జర పాము లెక్క అనిపించింది. పాము కోసం మరి ఇది పాము కోసం లెక్కనే ఉందన్న. గైస్ ఇది ఏందో అర్థం అవుతలేదు. మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా, అది ఏమనిపిస్తుందో కామెంట్ చేయరు. మాకు ఇది మొత్తం బ్రైట్నెస్ ఉన్న వరకల్లా ఏర్పడతలేదు, సిస్టమ్ చేసినాక ఏర్పడుతుంది. కట్టెకి ఘోరంగా భయపడ్డావా? ఎటో ఉన్నది అది పాము లెక్కనే. పాము నాకు తెలిసి ఒకవేళ ఉన్నా కానీ జింగా ఏందన్నది? కట్టె కట్టె. ఒకవేళ పాము ఉన్నా కానీ మనం ఈ ఒరుడికి అది ఉరుకుతుంది కావచ్చు. 5 minutes later. ఈ పొక్కల పాము లాంటిదేమో కట్లు కట్లు ఏమో కనబడ్డది. అది నిజంగా పామా కాదా అనేది తెలియదు. దాన్నే చూస్తున్నాము అప్పటి నుంచి వెళ్ళి. ఒకసారి కన్ఫర్మ్ అయ్యి నిజంగానే పాము ఉందని కూడా డిస్టర్బ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, చూపిస్తాం అంతే. లోపలికి పోతుంది చూడా. ఇవరి దాకా గైస్ స్క్రీన్ మీద మీకు ఒక ఏరు కనిపిస్తుంది కదా, దీని పక్క పంటే ఉండే నాకు తెలిసి అయితే పామే కారా, పామే. అది లోపలికి పోయినట్టుంది, కనిపిస్తలేదు. ఎనీవే మనం సెకండ్ టైం వెతికిన పుట్టలో అయితే ఒక పాము అయితే కనబడ్డది. ఇప్పుడు లోపల ఇంకా పెద్ద పెద్ద పుట్టాలు ఉన్నాయి, అవిటి దగ్గరికి వెళ్దాం. అబ్బో అలా పెద్ద పాము బయటకు వెళ్ళగలరా, వెళ్ళురా. ఏం పాము ఏమో అది. దాన్ని గియో ఈ దొక్క కనబడ్డది. ఫస్ట్ మొత్తం బయటకు ఉండే, తర్వాత సగం లోపలికి పోయింది, తర్వాత మొత్తమే కనిపించలేదు. కెమెరా ఒకవేళ అది నిజంగా పాము అయి ఉంటే ఎట్లయినా కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. ఇంటికి పోయిన తర్వాత దాని సిస్టమ్ లేని మనకు తెలిసిపోతుంది. ఇంకాస్త లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పుట్ట కనబడ్డది. అండ్ ఇంకో విషయం నేను అప్పని చెప్దాం అనుకున్నా, అది ఏంటంటే మేము ఏదో ట్రై చేస్తున్నాం కదా అని మీరు కూడా నేను కెమెరా కొంటా ఇట్లా పోయి ట్రై చేస్తా అంటే నో, ట్రై చేయకండి. మరీ చెప్తున్నా, చాలా రిస్క్.
చలో మూవ్ టు నెక్స్ట్ పుట్ట. మీరు నార్మల్గా పిట్టగూళ్ళు చూసి ఉంటారు, బట్ ఇది వచ్చేసి ఉడతల గూడు. ఉడత అంటే అందరికీ తెలిసి ఉంటుంది, అన్ని దగ్గర ఉడతానే అంటారు. అది వచ్చేసి ఆ ఉడతలు అయితే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. సో అది వచ్చేసి ఉడత గూడు. అక్కడ పైన ఒక పుట్టు ఉంది, అక్కడే పోతున్నాం. పీచే ముడ్, దానికి హోల్స్ లేవు. మేము అప్పటి నుంచి వెళ్ళి పుట్ట ఎక్కడుంది అని వెతుకుతున్నాం కదా. పెద్ద పుట్ట, మాన్స్టర్. అది వచ్చేసి ఇదే. ఇప్పుడు దీంట్లో అయితే వెతుకుదాం అండ్ చూద్దాం మనకు పాము ఉందా లేదా అని. ఇలా టెస్ట్ ఏంటంటే భయం అవుతుంది. ఒకవేళ ఏదైనా రఫ్ ఉరికొచ్చింది అనుకో, నేను వేసుకొని పీక్తా అలాగూ. ఇదంతా ఏంద్రా, ఇదంతా బూడిద కలర్. ఇగో ఒరే మీరిద్దరు జింగిడిగాలు, మీకు ఏం చెప్పినరా? అలాకేమో ఉరికొచ్చినా లేకుంటే ఇటు సైడ్కి ఏమో ఉంటే చూడు రా, గలకేం చూస్తుర్రు. అలాగే రఫ్ ఉరికొచ్చిన సైడ్కి ఉరికొచ్చింది అనుకో ఎత్తది. ఏదో ఉంది అన్నది. అదేరా, అది కట్లు కట్లు. ఇక చూడరే, పెద్ద ఉందా పామే. వద్దు, ఎనీవే గైస్, ఇంతసేపు మేము ఈ పుట్టలేమడ తిరిగిన దానికి ఒక స్నేక్ అయితే బందోబస్తుగా అనిపించింది. ఇట్లా పోతుంది కదా లోపలికి, ఉంటుంది మళ్ళీ. ఆ పుట్టకాడికేని ఇప్పటికి గాయస్ దగ్గర ఒక 5-6 పుట్టలు అయితే వెతికినాం. దాన్నే దూర డింపి అలాగే ఎలాగల పుసుకున్న 5-6 పుట్టాలను అయితే గాయస్ వెతికినాము. మనకు 2 చోట్ల పాములు అయితే కనబడ్డాయి. సో ఇక్కడ ఇంకెక్కువ టైం వెయిట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పటికే చాలా దూరం లోపలికి వచ్చినాం ఫారెస్ట్లకు. ఇప్పుడు ఇక బయట సైడ్ అయితే చూసుకుంటూ వేరే రూట్లో వెళ్దాము. ఇంకెక్కడ కనబడితే దానికోసం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక చెట్లలో ఉన్నది ఒక పుట్ట, తెగిందా జింగ.
చిన్న చిన్న పుట్టలు మత్తు ఉన్నాయి. ఈడొకటి స్టార్ట్ అయింది, ఇప్పుడే పెద్ద అయితే ఇస్తుతాం. అండ్ ఆ చెట్లలో ఒకటి ఉన్నది. ఒరే ఇలా తప్పిపోతాం, మన పరిస్థితి ఏంది రా, ఒకసారి చూడరా ఎట్లా కనబడుతుందో. మొత్తం ఘోరంగా హాంటెడ్ ఉన్నది. వావ్, ఇక్కడ సైడ్ గాయస్ మీరు లొకేషన్ చూడవచ్చు. ఇగో ఎంత ఘోరంగా ఉందో. అవి పోయేలా తప్పితే దింపిగా మేమంటే ఏదో చెప్తా, నువ్వు ఏం చెప్తావురా? ఇది తప్పిపోతే మిస్ అయిపోయినావు ఇలా. అబ్బో అడుగుర్రా. One hour later. ఫైనల్లీ గాయస్ ఎక్కడనైతే స్టార్ట్ చేసినామో వీడియో, ఒక 4 గంటలు 5 గంటలు తిరిగినాం కావచ్చు అడవిలా. అక్కడికైతే ఏరుకున్నాము. మనం రాంగా పుట్టలు ఎక్కువ కనబడేగా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. సో అందుకోసం ఇగ్నోర్ చేసేసినాం. సో ఇప్పుడు మొత్తం చీపురు ముళ్ళు కూర్చున్నాయి, ఆ చీపురు ముళ్ళు తీసేసుకుంటాం. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.